అసలు ఈ ఎగ్జామ్స్ పాడు ఏమీ లేకుండా టెన్త్ అయిపోగానే ఇంటర్ అయిపోగానే డిగ్రీ అయిపోగానే అవి ఉంటే బాగుంటుంది కదా. ఎవడు కనిపెట్టాడో కానీ ఈ ఎగ్జామ్స్ అంటారా? వాళ్ళ టైంలో వచ్చిందన్న కరోనా, మా టైంలో వస్తే బాగుండేది అన్నాడు ఒకడు. ఎందుకు? కరోనా ఆ టైంలో వచ్చిందంట, ఈ టైంలో రాలేదంట. మన చేతగాని మాటలు ఎలా ఉంటాయి అంటే, మనకంతా ఈజీ ప్రాసెస్సే. ఎలా ఉండాలి? ఈజీ ప్రాసెస్గా ఉండాలన్నమాట. ఏమొద్దన్నమాట. అసలు చేప లేని, ముళ్ళు లేని చేప ఉంటే అంత బాగుండిద్దో. ముళ్ళు తీసుకోవడం కష్టం కదా, తినటం లేట్ అవుతుంది కదా. దేవుడు ఎందుకు చేపలో ముళ్ళు పెట్టాడు? ఆ పళ్ళెవంతా అన్నం నిమిషంలో తినకుండా కొంచెం ఆగి నిదానంగా తిట్టి అందులో కూడా నీకు ఒక మంచి అరుగుదల పాయింట్ ఉంది. ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది దేవుని దగ్గర. ఏదో ఒకటి దేవుడు నిన్ను దాటించడంలో కూడా ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఏంటో ఆ ప్రణాళిక? దేవుడు నిన్ను చూసి నా బిడ్డ దాన్ని జయించొచ్చాడు అని చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఆమెను చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా. ఇగో ఆ శ్రమను జయించి వచ్చింది నా బిడ్డ, ఈ కష్టం దాటి వచ్చాడు. ఆ కష్టం దాటాలని ప్రార్థన చేస్తున్నప్పుడు నా బిడ్డకు నేను ఆ ధైర్యాన్ని ఇచ్చాను. నేను ఈరోజు మీ ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సాక్ష్యాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా నాకు ఆ రోజు ఆ కష్టం ఎదురైనప్పుడు. ఈరోజు మీలో చాలామంది మాట్లాడతారు నా దగ్గరికి వచ్చి, ఆ రోజు పాస్టర్ గారు ఎంత ఇబ్బంది అనుకున్నారు, దాన్ని తట్టుకొని నిలబడి నేను దాటానయ్యా. వాళ్ళు ఆ మాట చెప్తున్నప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం ఉంటుంది. వాళ్ళు ఆ మాట చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. గెలిచిన వారి కాన్ఫిడెంట్ వేరు, తప్పించుకొని దొంగదారిలో వచ్చినటువంటి వాళ్ళది కూడా. మీరెవరు దొంగదారిలో రావడానికి ఇష్టపడొద్దు. ఎందుకంటే నా దేవుడు మిమ్మల్ని ఆలయంలో స్తంభాలుగా చేయాలనుకుంటున్నాడు ఆయన.